హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరు స్టైల్లో అలసంద వడలు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను అలసంద బ్యాళ్ళు అలానే శనగపప్పు కూడా నానబెట్టుకున్నానంటే ఒక హోల్ నైట్. అలానే ఇక్కడ స్మాల్ ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కావాల్సినంత పచ్చిమిరపకాయ అలానే నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర అయితే చాలా బాగా వస్తుంది కదండి ఈ సీజన్లో. సో ఫ్రెష్గా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, ఇక్కడైతే ముందుగా నానబెట్టుకున్న అలసంద బ్యాళ్ళు అలానే శనగపప్పును అయితే రోట్లో అయితే వేసి రుబ్బుకున్నామండి. ఇక్కడ మేమైతే మిక్సీకి వేయలేదు, ఎందుకంటే రోట్లో వేసి రుబ్బుకున్నామంటే 3 days అయినా కూడా వడలు పాడవవు. అలానే ఫ్రెష్గా మనమైతే అవుట్ సైడ్ పెట్టినా కూడా మంచి స్మెల్తో అలానే ఉంటాయి. ఒక 2 days అయినా కూడా పాడవకుండా ఉంటాయండి మిక్సీలో కాకుండా. ఇలా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మీరైతే కనీసం రోల్లో రుబ్బుకున్నామంటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే బాగా నున్నగా రుబ్బుకోవాలండి, చాలా బరకగా అయితే పెట్టుకోకూడదు, అలానే ఎక్కువ నున్నగా కూడా రుబ్బుకోకూడదండి. సో మనమైతే వడను వేసుకొని చూసినప్పుడైతే బాగుండాలి. ఇక్కడైతే ముందుగా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ ఇక్కడ ముందుగానే ఒక వాయి అయితే రుబ్బుకొని పెట్టుకున్నాము. ఇక్కడైతే ఇంకొకసారి కూడా ఇక్కడైతే మా అమ్మ ఒక అర్ధ చేరు కంటే ఎక్కువే నానబెట్టింది కాబట్టి ఎన్నిసార్లు రుబ్బాల్సి వస్తుంది. జస్ట్ మనం 1 or 2 glasses అయితే నానబెట్టామంటే తొందరగా అయిపోతుంది. సో ఇక్కడైతే ముందుగానే తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అందులోకి సాల్ట్ వేసి మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే వడలు కాబట్టి తొందరగా ఉప్పు అనిపిస్తుంది. సో ఇక్కడైతే మనము మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది వడపిండిలోకి కలుపుకోవాలి. ఇక్కడైతే మీరు కావాల్సింటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ అన్నీ ఫ్రెష్గా తరిగి పెట్టుకొని వేసుకున్నాము. ఇదైతే లాస్ట్ వాయి, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి అంతా రుబ్బేసరికి టైం పట్టింది. సో ఇక్కడ మనమైతే ఆల్రెడీ ముందుగా రుబ్బు పెట్టుకున్న అన్ని ఐటమ్స్ కలిపి రోట్లో ఒకసారి దంచుకోవచ్చు, లేకపోతే మనము చేత్తోనే నీట్గా కలుపుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు వడ అనేది చాలా టేస్ట్ వస్తుంది. జస్ట్ కొన్ని కరివేపాకు అలానే కొత్తిమీర ఆనియన్ ఉన్నా కూడా చాలు, మనకైతే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది మిక్సీ జార్లో కూడా అలానే వేసుకోవచ్చండి. లాస్ట్లో మనమైతే ఆనియన్ వేసి మిగిలిన పిండి అంతా అందులోకి వేసుకొని ఒకసారి మిక్సీలో పెట్టుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది, కాకపోతే రోట్లో రుబ్బిన టేస్టే వేరు. సో ఇక్కడైతే మనం రోట్లో రుబ్బుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అంతా నీట్గా కలుపుకొని ఒక పాత్రలోకి అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ సాల్ట్ ఆనియన్ వేసాం కాబట్టి అంతా మిక్స్ అవుతుంది. సో లాస్ట్లో మనమైతే రోల్ అయితే కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడైతే మనము రుబ్బుకొని పెట్టుకున్న అలసంద వడల్ని ఒక ప్లేట్ పైన వేసి మనమైతే ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టుకొని కరెక్ట్గా రౌండ్గా పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక పీట వేసుకొని దానిపైన తడిబట్ట వేసుకుని అయితే పెట్టుకుంటున్నామండి. ఎంతైనా పల్లెటూరు కదా, ఎలాంటి ప్లాస్టిక్లు అలానే నూనె పేపర్లు అయితే ఉండవు. సో ఇక్కడైతే మనకు వేస్ట్ కాదు, మళ్ళీ కూడా బట్ట ఉతుక్కున్నామంటే నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే పొయ్యి మీద అయితే మేమైతే వడలు వేయించుకున్నాము. ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులోకి వడలు అయితే వేసుకోవాలండి. ఎంతైనా పొయ్యి మీద కాల్చేటివి కదా, చాలా టేస్ట్ ఉంటాయి. ప్లస్ మనకైతే 2-3 days అయినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడైతే మనకు జస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా. ఈ పొయ్యి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. స్టార్టింగ్ ఆయిల్ కాగేటప్పుడు ఎక్కువ మంటలో పెట్టుకొని తర్వాత కొంచెం అయితే మీడియం మంటలో పెట్టుకొని మనమైతే వడలు అయితే వేయించుకోవాలి. ఇదైతే నెక్స్ట్ టైం అండి, రెండోసారి కూడా వేస్తున్నాము. మా అమ్మ ఏం చేసినా కూడా ఒక ఊరంతా పంచవచ్చు అన్నీ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా టైం అయితే పట్టింది. సో ఇదైతే సెకండ్ వాయి అయితే వేస్తున్నామండి. ఇక్కడ మేము వడలు చేసినా ఎక్కువ నాన్ వెజ్ చేసుకున్నా కూడా మేమైతే పొయ్యి మీదే చేసుకుంటాము, ఎందుకంటే పొయ్యి మీదే ఎక్కువ బాగుంటాయి కాబట్టి. సో ఫైనల్గా మనకైతే సెకండ్ టైం కూడా వడలు అయితే రెడీ అయిపోయినాయండి. మనకి ఎంత కావాలో అంత పిండి కలుపుకొని చేసుకోవచ్చు, మిగిలింది అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.